హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఎగ్జామ్స్లో తెలియని క్వశ్చన్స్ ఉంటే ఎలా అటెంప్ట్ చేయాలి? ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మోడల్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఆన్సర్స్. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో మీకు పక్కా 2 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో ఏదైనా ఒక స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఒక రాష్ట్రం గురించి మెన్షన్ చేస్తూ దీనిలోనే జరిగింది, ఇక్కడే జరిగింది ఈ వేడుక కానీ, ఇక్కడే జరిగింది ఈ క్వశ్చన్ సంబంధించిన అంశం కానీ అని మెన్షన్ చేస్తాడు. ఇక్కడ జాగ్రత్త మీరు చూడండి, క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్. ఇందులో 10th క్వశ్చన్ చూడండి. ఆస్కార్ అవార్డు 2023 బహుమతిని గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ గురించి ఈ కింది వాక్యాలు పరిగణించండి అని చెప్పారు. ఓకేనా? దీనికి సంబంధించి ఈ డాక్యుమెంటరీ బొమ్మన్ బెల్లి అనే స్థానిక జంట ఒక అనాథ పిల్ల ఏనుగును సంరక్షించిన కథనం గురించి చెప్తుంది అన్నాడు. ఇది ప్లెయిన్ స్టేట్మెంట్, అంటే దీనికి సంబంధించిందే చెప్తున్నాడు కాబట్టి ఓకే. సెకండ్ చూడండి స్టేట్మెంట్. ఈ డాక్యుమెంటరీ కర్ణాటకలోని కొడుగులో గల నాగర్హోల్ నేషనల్ పార్కులో చిత్రీకరించారు. అంటే ఇక్కడ చూడండి, కర్ణాటకలోని కొడుగులో గల నాగర్హోల్ ఇన్ని మెన్షన్ చేసుకుంటూ చెప్తున్నాడు, ఇన్ని దీంట్లో చూపిస్తున్నాడు స్టేట్మెంట్లో. ఇవి మనకేంటి అంటే మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు. అంటే కర్ణాటకలో జరిగిందా? కర్ణాటకలోని కొడుగులో గల నాగర్హోల్ అనేసరికి మన మైండ్లో ఏమవుతుంది, అరే ఖచ్చితంగా ఇక్కడ జరుగుండొచ్చు, అందుకే ఇవన్నీ మెన్షన్ చేశాడని అనుకుంటాం. కానీ ఇలా పర్టికులర్గా ఒక స్టేట్ మెన్షన్ చేసుకుంటూ ఇక్కడే జరిగిందని చెప్పే వాడి స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ ఉంటాయి క్వశ్చన్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ మాత్రమే అవుతుంది. ఓకేనా? బి అనేది రాంగ్. ఇది జరిగింది తమిళనాడు కదా, వీటికి జరిగింది. ఎక్కడైనా జరగని, వీటికి సంబంధించి డాక్యుమెంటరీ అని ఎక్కడైనా తీయని. కానీ కాకపోతే ఇలాంటి మనం డైవర్ట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక స్టేట్ గురించి మెన్షన్ చేసినా అలాంటివి రాంగ్ ఉంటాయి. ఓకేనా? చూడండి, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్. ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీకు ఆ సమాధానం తెలియనప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చేయకుండా ఇలాంటి ట్రిక్ యూజ్ చేసుకొని మీకు సమాధానం పెడితే ఎక్కువ శాతం ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి.